గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పటి వరకు మనము భాగాహారం అంటే ఏంటో నేర్చుకున్నాం. భాగాహారాన్ని సమానంగా పంచడం వల్ల కూడా భాగాహారాలు చేయవచ్చని నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనము మళ్ళీ తీసివేతల వల్ల కూడా భాగాహారాలు చేయవచ్చని తెలుసుకుందాం. మనము కథలో చూసాం, రైతు దగ్గర 12 ఆవులున్నాయి. అయితే తన ఆస్తిని పంచిపెట్టేటప్పుడు 3 కొడుకులకి 12 ఆవులని సమానంగా పంచాడు. అయితే మనము 12 ఆవులని 3 కొడుకుల మధ్య సమానంగా పంచినప్పుడు ఒక్కొక్కరికి 4 ఆవులు వచ్చాయి. అనగా 12ను 3తో భాగాహారం చేసినప్పుడు 4 వచ్చింది. 12 భాగాహారపు గుర్తు 3 ఎంతవుతుంది? 4. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము ఈ 12ని సమానంగా 3కి పంచుదాం. ఇప్పుడు మనము 3 ఆవులను ఒక్కో గుంపుగా చేద్దాం. ఇప్పుడు మనకెన్ని గుంపులయ్యాయి? 4 గుంపులు. మొదలు మనము ఈ గుంపులోంచి 3 ఆవులున్న ఒక గుంపుని తీసుకొని ఆ 3 అన్నదమ్ములకి ఒక్కొక్క ఆవుని పంచుదాం. అయితే ఇప్పుడు 3 ఆవులను తీసేశాం కదా, మరి 12లోంచి 3ని తీసివేస్తే ఎంత మిగులుతుంది? 9. అయితే ఇప్పుడు రైతు దగ్గర ఎన్ని ఆవులు మిగిలాయి? 9. ఇప్పుడు మనము మళ్ళీ 3 ఆవులను తీసుకొని 3కి మళ్ళీ పంచిపెడదాం. అయితే ఇప్పుడు ఎన్ని మిగిలాయి? 9 ఆవులలో నుండి 3 ఆవులను తీసేస్తే 6 ఆవులు మిగులుతాయి. ఇప్పుడు రైతు దగ్గర 6 ఆవులున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మళ్ళీ 3 ఆవులని తీసుకొని మగన్కొకటి, చమన్కొకటి మరియు గగన్కొకటి పంచుదాం. ఇప్పుడు చూడండి, 6లోంచి 3ని తీసివేస్తే ఎన్ని ఆవులు మిగులుతాయి? 3 ఆవులు మిగులుతాయి. అనగా రైతు దగ్గర 3 ఆవులున్నాయి. ఇప్పుడు 3 ఆవులున్నాయి కాబట్టి మళ్ళీ మనము ఆ 3 ఆవులని 3కి ఒక్కొక్కటిగా పంచవచ్చు. ఇప్పుడు చూడండి, 3 - 3 ఎంతవుతుంది? 0. అనగా ఇప్పుడు రైతు దగ్గర ఇక ఏమీ ఆవులు మిగలలేవు. ఇలా మనము 3 కొడుకులకి సమానంగా పంచిపెట్టాం. అయితే ఇప్పుడు మనం ఏం చేశాము? మొదలు మనం 3 ఆవులని తీసుకొని పంచాము. తర్వాత మళ్ళీ 3 ఆవులని తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ తీసుకున్నాం. చివరిగా మళ్ళీ ఒకసారి తీసుకున్నాం. అలా ఎన్నిసార్లు తీసుకొని 3కి పంచాము? 4 సార్లు తీసుకున్నాము. అంటే మనము 3ని 12 నుండి 4 సార్లు తీసివేశాము. అర్థమైందా? అయితే ఇలా మనము 3ని మళ్ళీ 12 నుండి తీసివేశాం. లేదా మనం ఇలా కూడా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4. ఇక్కడ 4 గుంపులున్నాయి. 3 ఆవులున్న 4 గుంపులను 12 నుండి తీసేశాం. అంటే 12 అనగా 3 ఆవులున్న 4 గుంపులు. అనగా 3కి 4 ఆవులు లభించాయి. ఎలా? 3 ఆవులున్న ఒక్కో గుంపు నుంచి అందరికీ ఒక్కొక్క ఆవుని ఇచ్చాము. అలా మనము 4 గుంపుల నుంచి ఒక్కొక్క ఆవుని ఇవ్వడం వల్ల 3కి 4 ఆవులు లభించాయి కదా. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? 12ను 3తో భాగాహారం చేస్తే 4 వస్తుంది కదా. ఇది కూడా అలానే. అయితే ఈ భాగాహారాన్ని మనము సమానంగా పంచడం వల్ల కూడా చేయొచ్చు. లేదంటే మళ్ళీ అదే అంకెని తీసివేయడం వల్ల కూడా చేయవచ్చు. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.